గంజాయి బ్యాచ్ రోజు రోజుకు మత్తును తరలించేందుకు కొత్త మార్గాలను ఎంచుకుంటోంది. తాజాగా పుష్ప సినిమా తరహాలోనే పనసపల్ల చాటున బొలెరో వాహనంలో గంజాయిని తరలిస్తున్న ముఠాను షామీర్పేట్ పోలీసులు పట్టుకున్నారు. ఇక ఏపీలోని రాజమహేంద్రవరం నుండి తెలంగాణలోని కరీంనగర్ వైపు ఓ బొలెరో వాహనంలో గంజాయి తరలిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారంతో షామీర్పేట్ పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో ఓ బొలెరో వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా పనసపల్ల లోడులో గంజాయిని తరలిస్తున్నారని గుర్తించారు. అంతేకాకుండా గంజాయి తరలిస్తున్న బొలెరో వాహనాన్ని అనుసరిస్తున్న మరో కారుతో పాటు 35 కిలోలకు పైగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 28వ తారీఖు మిడ్నైట్లో షామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఓటి టీంకి వచ్చినటువంటి ఒక స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మీద ఎస్ఓటి మరియు షామీర్పేట లోకల్ పోలీస్ కలిసి ఒక జాయింట్గా ఆపరేషన్ చేసి 33 కేజీల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇందులో నేరస్తుల వివరాలు చూస్తే గేదెల సతీష్, సన్నాఫ్ పెంటం నాయుడు 34 సంవత్సరాలు, ఇతను ఏలూరు జిల్లా ఆంధ్రప్రదేశ్. రెండవ నేరస్తుడు కోరాడ సాయి కుమార్, సన్నాఫ్ శ్రీనివాసరావు, ఏజ్ 26 సంవత్సరాలు, గన్నవరం.